దసరా విరోధాన్ని రెట్టింపు చేసిన మేకర్స్. కాంతారా లెజెండ్ అంటోన్న ఎన్టీఆర్. గుడ్ న్యూస్ చెప్పిన మెగా కపుల్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూసేద్దాం. ఈ గురువారం విడుదలైన కాంతారా ఏ లెజెండ్ చాప్టర్ 1 సినిమా విజయంపై ట్వీట్ చేశారు ఎన్టీఆర్. అద్భుతమైన సినిమా తీసినందుకు రిషబ్ శెట్టి టీమ్ కి అభినందనలు తెలిపారు తారక్. మోహన్ లాల్, మమ్ముట్టి, ఫహద్ ఫాజిల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న పేట్రియాట్ మూవీ టీజర్ విడుదలైంది. మహేష్ నారాయణన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో నయనతార కీ రోల్ ప్లే చేస్తోంది. సాయిధరం తేజ్ సంబరాల ఏటిగట్టు సినిమా నుంచి అసుర ఆగమనం ప్రీ గ్లిమ్స్ విడుదలైంది. ఈ నెల 15న పూర్తి గ్లిమ్స్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మెగా కప్పుల్ వరుణ్ తేజ్, లావణ్య తమ బాబుకి వాయువ్ తేజ్ కొణిదెల అని నామకరణం చేశారు. ఈ విషయాన్ని అభిమానులకు తెలుపుతూ సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేశారు వరుణ్ తేజ్. శ్రీ విష్ణు హీరోగా కోనో ఫిల్మ్స్ కార్పొరేషన్ బ్యానర్ పై తెరకెక్కుతున్న కామ్రేడ్ కళ్యాణ్ స్పెషల్ గ్లిమ్స్ విడుదలైంది. 1992లో విశాఖ జిల్లా మాడుగుల ప్రాంతంలో జరిగిన సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న చిరంజీవ మూవీ టీజర్ రిలీజ్ అయింది. నవంబర్ 7న ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో ప్రీమియర్ మొదలు కానున్నాయి. సుధీర్ బాబు జటాధర సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ అయింది. సోనాక్షి సిన్హా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా నవంబర్ 7న విడుదల కానుంది. అల్లరి నరేష్ 12A రైల్వే కాలనీ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ అయింది. నాని కాసరగడ్డ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. శ్రీ విష్ణు, డైరెక్టర్ రామ్ అబ్బరాజు సామాజ వర్గమన కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతోంది. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా పూజా సెరమనీ గ్రాండ్ గా జరిగింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై తెరకెక్కుతోన్న రాజుగారి గది 4 శ్రీచక్రం సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ విడుదలయ్యాయి. ఓంకార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది దసరాకి విడుదల కానుంది. డైరెక్టర్ సుందర్ సి నయనతారతో తెరకెక్కిస్తోన్న మహాశక్తి సినిమా నుంచి పవర్ఫుల్ పోస్టర్ విడుదలైంది. ఈ సినిమా అమ్మోరు తల్లికి సీక్వెల్ గా తెరకెక్కుతోంది.